హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి ఈ విధమైనటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే కొత్త కొలువుల భర్తీ ఎప్పుడు, షెడ్యూల్ కూడా ప్రకటించని సర్కార్, 50,000 ఖాళీల భర్తీపై నిరుద్యోగుల ఆశలు, నియామకాలపై స్పష్టత లేక అయోమయం, వయస్సు దాటిపోతుండడంతో తీవ్ర ఆందోళన, ఎలా సంసిద్ధం కావాలో తెలియక గందరగోళం అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. నిన్న ఒక జేఏసీ వాళ్ళు టీఎస్పీఎస్సీని కలిసి వినతి పత్రం కూడా అందించడం జరిగింది. అతి త్వరలోనే 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇటీవల సీఎం కేసీఆర్ చెప్పినటువంటి మాట ఇది. కానీ ఆ దిశగా ఒక్క అడుగు ముందుకు పడడం లేదు. కనీసం ఎప్పుడెప్పుడు ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తారన్న సమాచారంతో షెడ్యూల్ కూడా ప్రకటించకపోవడంతో నిరుద్యోగులు ఆశలు ఆవిరవుతున్నాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 27 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరంతా ఏళ్ల తరబడి ఉద్యోగ ప్రకటనల కోసం నిరీక్షిస్తున్నారు. ఒక నోటిఫికేషన్ జారీ అయ్యి నియామక ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 3 నుంచి 4 ఏళ్ల సమయం పడుతుండడంతో వీరిలో చాలామందికి వయోపరిమితి పెద్ద సమస్యగా మారింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రకటించాల్సింది ప్రభుత్వమే అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దేశంలో యూపీఎస్సీ మాత్రమే కేంద్ర సంస్థల పరిధిలోని ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ను ప్రకటిస్తోంది. దానికి అనుగుణంగా నియామక ప్రక్రియ చేపడుతోంది. రాష్ట్రంలోనూ నిరుద్యోగుల మేలు కోసం ఏటా ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పేసి గతంలో టీఎస్పీఎస్సీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఏటా ఖాళీ అయ్యే పోస్టులను అదే సంవత్సరంలో భర్తీ చేస్తే నిరుద్యోగులకు మేలు జరుగుతుందని పేర్కొంది. కానీ ఆ ప్రతిపాదనలు పంపి 4 ఏళ్లు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. వాస్తవానికి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి షెడ్యూల్ను ప్రభుత్వమే ప్రకటించాలి. ఆర్థిక శాఖ ఆమోదం పొందినటువంటి ఖాళీల వివరాలను అందులో పొందుపరచాలి. ఆ వివరాల ప్రకారమే టీఎస్పీఎస్సీతో పాటు ఇతర నియామక సంస్థలు ఉద్యోగాలను భర్తీ చేస్తాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం తరపున ఇందుకు సంబంధించినటువంటి ఎలాంటి కసరత్తు జరగలేదు. ఖాళీల వివరాలతో షెడ్యూల్ను ప్రకటిస్తే దాని ప్రకారం నియామకాలు చేపట్టడం సులువవుతుంది. భర్తీ ప్రక్రియలోనూ ఎలాంటి కాలయాపన ఉండదు. నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయని ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా టీఎస్పీఎస్సీ చైర్మన్కు నిరుద్యోగ జేఏసీ వినతి అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. 7 సంవత్సరాలుగా గ్రూప్ 1, జేఎల్, డిఎల్, గ్రూప్ 3 అలాగే గ్రూప్ 4 పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీ చేయలేదని, తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగ జేఏసీ చైర్మన్, దీనికి సంబంధించినటువంటి ఓయూ జేఏసీ చైర్మన్ వాళ్ళు నిన్న టీఎస్పీఎస్సీని కలిసి వినతి పత్రం అయితే అందచేయడం జరిగిందని అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకొక ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఎంసెట్కి సంబంధించి ఇప్పటివరకు 2,28,000 దరఖాస్తులు వచ్చినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంజనీరింగ్కి సంబంధించి 1,51,000 మంది అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఇంకా అగ్రికల్చర్ అండ్ ఫార్మసిస్ట్కి సంబంధించినటువంటి ఈ పోస్టులకి, ఈ పర్టికులర్ అడ్మిషన్స్కి సంబంధించి 76,716 మంది దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఈ నెల 24 వరకు వీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి సంబంధించి ఇక్కడ మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే వచ్చే ఏడాదికి మనకి 30 లక్షల ఉద్యోగాలు పోతాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. కంపెనీలో పెరిగిన ఆటోమేషన్, దేశీయ సాఫ్ట్వేర్ రంగంలో 1.6 కోట్ల ఉద్యోగులు, $100 బిలియన్ ఆదాకు స్కెచ్, తక్కువ నైపుణ్యం ఉన్నవారికి చెక్, ఒక్కో ఉద్యోగికి సగటు వేతనం $25,000 అని చెప్పేసి మెన్షన్ చేశారు. రోబోలతో 24 గంటల పని లక్ష్యం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రోబోటిక్ వర్క్ అనేది పెరుగుతుండడంతో ఈ యొక్క 30 లక్షల వరకు ఉద్యోగాలు పోయే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకి ప్రచురించడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అఫీషియల్గా క్యాలెండర్ అయితే విడుదల చేశారు. బట్ ఈ క్యాలెండర్ ఎందుకు పనికిరాని క్యాలెండర్గా మిగిలిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పోలీసు ఉద్యోగాలు 450 పోస్టులు మాత్రమే ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 ఏపీపీఎస్సీ చరిత్రలోనే అతి తక్కువ వేకెన్సీస్తో 36 పోస్టులతో నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఆగస్టులో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇంకా చూసుకున్నట్లయితే మనకి మిగిలినటువంటి శాఖలకి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. ఫార్మసిస్టులకి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. 5,251 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 2,000 పోస్టులు ఉన్నాయి. బ్యాక్లాగ్ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పోస్టులు 1,238 ఉన్నాయి. మొత్తంగా టోటల్గా కలుపుకొని 10,143 పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు ఈ సంవత్సరానికి సంబంధించి. సో ఏ నెలలో
ఎప్పుడు వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్ వస్తాయనేది ఇక్కడైతే మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. సో ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఐఐటి ఖరగ్పూర్లో ఆఫీసర్లకి సంబంధించి 14 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా వ్యాప్కోస్లో ఇంజనీర్లకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 12 పోస్టులు అయితే ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా లేదా బీటెక్ ఉత్తీర్ణత కలిగినటువంటి వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా నిట్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చార్లో మనకి నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి 54 పోస్టులు అయితే విడుదలయ్యాయి. ఇందులో రిజిస్ట్రార్, అలాగే అసిస్టెంట్ రిజిస్ట్రార్, లైబ్రేరియన్, మెడికల్ ఆఫీసర్, హిందీ ఆఫీసర్, సూపరింటెండెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులతో పాటు సీనియర్ అసిస్టెంట్, అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి జూలై 2వ తేదీ లాస్ట్ డేటు. సో NITS.ac.in అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా సీడాక్లో మనకి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది హైదరాబాద్, ముంబై యూనిట్లలో పనిచేయడానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తంగా మనకి 14 వేకెన్సీస్ ఉంటే హైదరాబాద్కి సంబంధించి 1 వేకెన్సీ, ముంబైలో ఉన్నటువంటి ఈ సంస్థకి 8 వేకెన్సీస్, ఇంకా పూణేలో 5 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఐటీ జాబ్స్ జోరు ఈ ఏడాదిలో 96,000 ఉద్యోగాలు, ఆటోమేషన్తో ఉద్యోగాలు పోవు అని చెప్పేసి ఇంకొక న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే వచ్చింది. వెల్లడించినటువంటి నాస్కామ్ రిపోర్ట్ అని చెప్పేసి కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంకోటి మజ్గావన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్లో 1388 పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి ఐటీఐ చేసినటువంటి వారికి, అలాగే డిప్లొమా చేసినటువంటి వారికి ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా నేషనల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి మనకి 1500 పోస్టులకి సంబంధించి అప్రెంటిస్లకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇంకా ఇండియన్ ఆర్మీలో గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంకా ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ కింద ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఇక్కడ SSC జనరల్ సర్వీస్ కింద 47, హైడ్రో క్యాడర్ కింద 3 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇండియన్ ఆర్మీలో గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారైతే జూలై 12వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మొత్తం ఖాళీలు 100 ఉన్నాయి. 10th అలాగే డ్రైవర్ పోస్ట్కు LMB అర్హతలు కలిగి ఉండాలి, HMV లైసెన్స్ అయితే కలిగి ఉండాలి. క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి క్యాటరింగ్లో డిప్లొమా ఉండాలని మెన్షన్ చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి నేషనల్ వాటర్ బోర్డ్ నుంచి సో వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన ఇంజనీర్లకి సంబంధించి సివిల్కి సంబంధించి 12 పోస్టులతో ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మనకి BE, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు ఆ పర్టికులర్ ఉత్తీర్ణతో పాటు 2 ఏండ్ల అనుభవం ఉండాలి, లేదా డిప్లొమా చేసినట్లయితే వారికి 4 ఏండ్ల అనుభవం ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు డిప్లొమా చేసినట్లయితే సివిల్ ఇంజనీరింగ్లో మీకు 4 సంవత్సరాల అనుభవం ఉండాలి. అదే మీరు బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేసినట్లయితే 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. సో మొత్తం 12 పోస్టులు ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి. సో ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. జూన్ 23వ తేదీ లాస్ట్ డేటు. WAPCOS.gov.in అనేటువంటి ఒక సైట్లోకి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే అంగన్వాడీ పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నుంచి వేదాయపాళెం నుంచి రావడం జరిగింది. గూడూరు డివిజన్ పరిధిలో రద్దు చేయబడినటువంటి అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ICDS PD రోజ్మాండ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గూడూరు అర్బన్, గూడూరు రూరల్, కోట, అలాగే వెంకటగిరి, రాపూరు, సైదాపురం మండలాల్లోని 36 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులతో పాటు 93 సహాయకుల పోస్టులను భర్తీ చేస్తున్నామని చెప్పేసి ఆయన అయితే తెలపడం జరిగింది. సో మొత్తంగా మనకి 129 పోస్టులు అయితే ఈ యొక్క డివిజన్ నుంచి భర్తీ చేస్తున్నారు. సో రీనోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి గ్రామ సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్ల ద్వారా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఇంకా 10వ తరగతి పాస్ అయి ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. జూలై 1, 2021 నాటికి 21 ఏండ్లు నిండి 35 ఏళ్లలోపు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. స్థానిక వివాహిత అయి ఉండాలన్నారు. అవివాహితులు అనర్హులు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్థానిక వివాహిత మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేస్తున్నామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. SC, ST హ్యాబిటేషన్ పోస్టులకు ఆయా కేటగిరీకి చెందినటువంటి వారే అర్హులని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఖాళీల వివరాలు సంబంధిత సచివాలయంలో ప్రదర్శించామని చెప్పేసి కూడా తెలిపారు. అర్హత ఉన్నటువంటి వారు ఈ నెల 18 నుంచి 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూలు ఇతర పూర్తి వివరాలకు సమీపంలో ఉన్నటువంటి ICDS CDPO కార్యాలయంలో కానీ సచివాలయంలో కానీ తెలుసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో
నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మొత్తం 129 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.